Hey everyone, Tingley's teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియోని మొదలు పెట్టబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం చాలా జనరల్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ లైక్ బయటికి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళేటప్పుడు విసిగించుకు, ఇలాంటి వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సెంటెన్సెస్ అన్నీ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఉరుములు లేదా ఉరుము. దీన్ని మనం ఇంగ్లీష్లో థండర్స్ ఆర్ థండర్ ఇలా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ గాలివాన 2 వస్తున్నాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో బోత్ విండ్ అండ్ రెయిన్ ఆర్ కమింగ్ ఆర్ బోత్ విండ్ అండ్ రెయిన్ ఆర్ కమింగ్ అట్ వన్స్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ మొహమాటం. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ప్రతి విషయానికి సీరియస్ అయిపోకు లేదా కోప్పడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఇస్ బయటికి వెళ్తున్నాను, ఇప్పుడే వస్తాను ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I am going out, I will be back right away. I am going out, I will be back right away. ఈ విధంగా చెప్తాం. I will be back right away అంటే జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాను అని. అదే నేను బయటికి వెళ్తున్నాను, నీకు ఏదైనా కావాలంటే నాకు చెప్పు ఇలా అడగాలనుకుంటే I am going out, tell me if you need anything. I am going out, tell me if you need anything. ఈ విధంగా చెప్తాం. Now the second example ఏంటంటే ఇంట్లో చాలా బోరింగ్గా అనిపిస్తుంది, అందుకే నేను కాసేపు బయటకు వెళ్తాను ఇలా చెప్పాలనుకుంటే I am feeling bored at home, so I will go out for a while. I am feeling bored at home, so I will go out for a while. ఈ విధంగా చెప్తాం. ఫర్ అ వైల్ అంటే కాసేపు లేదా కాసేపటికి అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఎక్కువ టైం లేదు, త్వరగా రా. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో there is not much time, come quickly or there is not much time, you come quickly ఈ విధంగా చెప్తాం. there is not much time అంటే ఎక్కువ టైం లేదు అని. అదే నేను నీకు ఉదయాన్నే లేదా ఉదయమే బయటకు వెళ్ళాలి అని చెప్పాను కదా, కానీ నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే I told you in the morning that we have to go out, but what have you been doing till now? I told you in the morning that we have to go out, but what have you been doing till now? ఈ విధంగా అడుగుతాం. What have you been doing till now అంటే నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నావు అని. అదే నువ్వు ఇలాగే ఆలస్యం చేస్తే నాకు రావాలని లేదా వెళ్ళాలని అస్సలు అనిపించదు ఇలా చెప్పాలనుకుంటే If you delay like this, I really don't feel like coming. If you delay like this, I really don't feel like coming. ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ బయటికి వెళ్ళేటప్పుడు నన్ను విసిగించకు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఇరిటేట్ మీ వైల్ గోయింగ్ అవుట్. డోంట్ ఇరిటేట్ మీ వైల్ గోయింగ్ అవుట్ ఈ విధంగా చెప్తాం. వైల్ గోయింగ్ అవుట్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు అని. అదే నీకు కావాల్సినవి లేదా నీకు అవసరమైనవి నేను కాసేపట్లో కొంటాను, అప్పటి వరకు నువ్వు నన్ను విసిగించకు లేదా ఇబ్బంది పెట్టకు ఇలా చెప్పాలనుకుంటే I will buy what you need in a while, until then don't bother me. I will buy what you need in a while, until then don't bother me ఈ విధంగా చెప్తాం. until then అంటే అప్పటి వరకు అని. Another example is what happens to you before going out? Why do you behave like this? What happens to you before going out? Why do you behave like this? అంటే బయటకు వెళ్ళేటప్పుడు నీకేమవుతుంది, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఏదైనా పని ఉంటే నిద్ర పట్టదు ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో If I have some work to do, I can't sleep. If I have some work to do, I can't sleep ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I feel very tense until I finish that work. I feel very tense until I finish that work.
ఈ విధంగా చెప్తాం. ఐ ఫీల్ వెరీ టెన్స్ అంటే నాకు చాలా టెన్షన్గా లేదా నాకు చాలా టెన్స్ ఫీలింగ్ వస్తుంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ I don't know whether this is my strength or my weakness. I don't know whether this is my strength or my weakness. అంటే ఇది నా బలమో లేదా నా బలహీనమో లేదా నా బలహీనతో నాకు తెలియదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ ఎక్కడికి వెళ్తున్నావో అర్థం కావట్లేదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't understand where you are going. I don't understand where you are going. ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నా ఫోన్ ఎందుకు తీయవు లేదా నా ఫోన్ ఎందుకు ఎత్తవు ఇలా అడగాలనుకుంటే why don't you answer the phone when you go out or why don't you answer my call when you go out ఈ విధంగా అడుగుతాం. why don't you answer my call అంటే నువ్వు నా కాల్ ఎందుకు ఆన్సర్ చెయ్యవు అని. Another example is know that doing this is not a good habit at all or know that doing this is not a good practice at all అంటే ఇలా చేయడం అస్సలు మంచి అలవాటు కాదు లేదా అస్సలు మంచి పద్ధతి కాదు నువ్వు తెలుసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ లేట్ అయితే బయటే ఉండిపో. ఇంటికి ఆలస్యంగా వచ్చినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ లేట్ దెన్ జస్ట్ స్టే అవుట్ సైడ్. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ లేట్ దెన్ జస్ట్ స్టే అవుట్ సైడ్ ఈ విధంగా చెప్తాం. స్టే అవుట్ సైడ్ అంటే బయటే ఉండు లేదా బయటే ఉండిపో అని. అదే నీకు ఎందుకు ఆలస్యం అవుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే ఐ హ్యావ్ నో ఐడియా వై యు ఆర్ గెటింగ్ లేట్ ఆర్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్. ఐ హ్యావ్ నో ఐడియా వై యు ఆర్ గెటింగ్ లేట్ ఆర్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఈ విధంగా అడుగుతాం. Another example is when you know you are going to be late outside, don't you know you should tell me? When you know you are going to be late outside, don't you know you should tell me? అంటే నీకు బయట ఆలస్యం అవుతుంది అని తెలిసినప్పుడు ఆ విషయం నాకు చెప్పాలని నీకు తెలీదా అని. డోంట్ యూ నో అంటే నీకు తెలీదా అని. నా ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ బయటకు వెళ్ళి ఏం చేసావో నిజం చెప్పు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ యూ డిడ్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్. టెల్ మీ వాట్ యూ డిడ్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్సో టెల్ మీ వై యూ కేమ్ హోమ్ సో లేట్. ఆల్సో టెల్ మీ వై యూ కేమ్ హోమ్ సో లేట్ అంటే నువ్వు ఇంటికి ఆలస్యంగా ఎందుకు వచ్చావో కూడా నాకు చెప్పు అని. Another example is know that none of these are good habits. Know that none of these are good habits అంటే ఇవేమీ అస్సలు మంచి అలవాట్లు కాదు నువ్వు తెలుసుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.